రైతుల కోసం ప్రశ్నిస్తే ఉద్యోగాలు పోతాయా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అవుననే చెప్పాలి. నిన్న జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులు కొంతమంది దేశ పరిస్థితులు తెలిసి తెలియనట్టు ప్రవర్తిస్తున్నా తెలియదు కానీ పెట్రోల్ డీజిల్ పెరిగినాయని చెప్పి ధర్నాలు చేస్తుంటే అక్కడిగా వెళ్తున్న మన అశోక్ అన్న డ్రైవర్ అన్న ఏమన్నాడు, ముందు కళ్ళల కాడ ఉన్న ఒడ్లు కొనండి, మక్కలు కొనండి, రైతులు గోస పడుతుండ్రు, మీరు అది కొనమని చెప్తే ఆయనకి ఈరోజు ఉద్యోగంలోకి వెళ్ళి తీసేస్తున్నామని చెప్పి ఒక నోటీస్ ఇచ్చింది. కాంగ్రెస్ నాయకులు కంప్లైంట్ ఇచ్చిందంట, వీళ్ళు ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసిండ్రంట. ఇంతనన్న ఆలోచన లేదు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఆయన ఏమైనా మాట్లాడిండా? రైతులకి అండగా ఉండండి అని చెప్పడం ఆయన చేసిన తప్ప. ఆయన పార్టీ నాయకుడు కాదు. ప్రజల కోసం రైతుల కోసం మాట్లాడితే ఇంత కక్షణ? ఆయనను డ్యూటీలోకి వెళ్ళి తీసేయాలని చెప్పి మీరు మాట్లాడతారా? రైతులు 6 నెలలు కష్టపడి పంటలు పండిస్తే రేట్లు ఇవ్వకుండా కొనకుండా వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియదు. ఈరోజు ఎండకి ఎండుకుంటా రైతులు ఆడ ఒడ్లకాడ కూర్చుంటే కొనడం శాత కాదు కానీ ఉద్యోగాలకి వెళ్ళి తీసేస్తారు. అంటే ప్రశ్నించే వాళ్ళు అందరినీ తీసేస్తారా? ఎంతమందిని తీసేస్తారు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి, ఇదే కక్షపూరితమైన చర్యలు చేస్తే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏమైందో మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు అట్లనే మీరు చేసుకుంటూ పోతున్నారు. దీనికి ప్రజలు మీకు పూర్తిగా గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. రైతుల ఉసురు దాక్కుతుంది. ఆర్టీసీ డ్రైవర్ అన్నకి ఉద్యోగంలోకి తిరిగి తీసుకోకపోతే మీకు బుద్ధి చెప్పడం ఖాయం తథ్యం. ఈరోజు తెలంగాణ ప్రజలు మొత్తం అశోక్ అన్న నీ గొంతుకి గొంతు అయి నీకు తోడుగా నిలబడే బాధ్యత మేము తీసుకుంటాం. నీకు తిరిగి ఉద్యోగం వచ్చేదాకా మేము ఎంబట మేముంటాం.